గుడికెళ్ళిన భక్తులను కూడా వదలట్లేదు కొంతమంది కామాంధులు. 8 మంది కలిసి ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారు. అసలు ఏం చేశారు? ఎలా చేశారు? ఎక్కడ చేశారు? అనేది చెప్తా వినండి. నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఊర్కొండపేటలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది. అక్కడేంటంటే ఉగాది సందర్భంగా ఒక జాతర జరిగిందనమాట. ఈ జాతరకి మొక్కు తీర్చుకోవడానికి ఇద్దరు భార్యాభర్తలొచ్చారు. అక్కడ మొక్కులో భాగంగానే వాళ్ళు ఆ రోజు నైట్ అక్కడ స్టే చేశారనమాట. మార్నింగ్ లేచి ఆమె వాష్‌రూమ్‌కెళ్ళింది. అంటే ఈ టెంపుల్ దగ్గర వాష్‌రూమ్స్ అంత ఫెసిలిటీస్ ఏముండవు. అదేవిధంగా టెంపుల్‌కి ఆనుకునే ఒక కొండ ఉంటదనమాట. ఈ కొండలో ఇదివరకే ఇంతకు ముందే 2, 3 మర్డర్‌లు ఇలాంటివి కూడా జరిగాయి. గంజాయి బ్యాచ్ కూడా ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఈమె మార్నింగ్ లేచి వాష్‌రూమ్‌కెళ్ళిందనమాట. వాష్‌రూమ్‌కెళ్తే అక్కడ ఓపెన్ ప్లేసు ఎవ్వరు లేరు గదా! అని జెప్పేసి 8 మంది అదే ఊరికి చెందిన వ్యక్తులు ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. వీళ్ళ భర్తెళ్లి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఏం జరిగిందని విచారిస్తూ 8 మంది యువకులు కలిసి ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేశారని తేలింది. అందులో 6 మందిని పట్టుకున్నారు. ఇంకా ఇద్దరు దొరకట్లేదు. వాళ్ళ కోసం గాలిస్తున్నారు. సో, టెంపుల్స్‌కి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి.